నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు గురించి पुलिस के हत्यारों को गोली मारो सालों को पुलिस के हत्यारों को गोली मारो రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదొక సంచలనమైనటువంటి విషయంగా మారింది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో రియాజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని గురించి మాట్లాడుకుంటే దాదాపు ఈ 2 సంవత్సరాల వ్యవధిలోనూ 40 కేసులకు పైగా తన పైన కేసులు కూడా నమోదైనాయని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఏదైతే విధి నిర్వహణలో భాగంగా రియాజ్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళే ప్రయత్నంలో భాగంగా ప్రమోద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారు ఇక్కడ ఆయన దగ్గర ఉన్నటువంటి వెపన్ అనేది గమనించకపోవడం అనేది నిజంగా అదే ఒక చాలా పెద్ద మిస్టేక్గా మనం చెప్పుకోవాలా. సో అక్కడ ఒకవేళ అది ఆయన దగ్గర వెపన్ ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అలర్ట్ అయ్యేవాళ్ళు. దాంతోపాటు తీసుకొని వెళ్ళే టైంలోనే ఇదంతా కూడా ఏదైతే అతని దగ్గర ఉన్నటువంటి కత్తితోని ప్రమోద్ గారిపైన అయితే దాడి చేయడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ దీవాలి పండుగ రోజున ఎన్కౌంటర్ అనేది ఇవాళ నిజంగా చాలా మంది హిందూ ప్రజలు, నిజామాబాద్ జిల్లా ప్రజలు అయితే చాలా మంది ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే కానిస్టేబుల్ ప్రమోద్ గారికి అతని ఆత్మకి శాంతి చేకూరింది అని చెప్పేసి చాలా మంది కోరుతా ఉన్నారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇట్లాంటి ఇన్సిడెంట్ల పైన ఖచ్చితంగా కన్నేసి ఉంచాలా. ఇట్లాంటి జరగకుండా ఉండేందుకు ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పి చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి హ్యూమన్ రైట్స్ సెల్ రాష్ట్ర కార్యదర్శి పనవర్ శ్రీహరి ఉన్నారు. వారితో మాట్లాడడం. అన్న నమస్తే. సో ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే చాలా బాధాకరం. దాంతోపాటు ఏదైతే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ప్రమోద్ గారు చనిపోవడం జరిగింది. దాంతోపాటు అతన్ని ఎవరైతే రియాజ్ ని పట్టుకునే ప్రయత్నంలో దాదాపు 2-3 రోజులు అతని కోసం జల్లడించడం జరిగింది. జల్లడ పట్టిన తర్వాత పట్టుకొని వచ్చారు. జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ అతను చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, అతను గ్లాసెస్ పలగొట్టడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విండోస్ ని పగలగొట్టే టైంలో అధికారులు అప్రమత్తమై పోయే టైంలో అక్కడ ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర ఉన్నటువంటి గన్ను తీసుకొని అతను వాళ్ళపైన కూడా దాడికి పాల్పడ్డాడు. ఆ టైంలోనే ఎన్కౌంటర్ అనేది జరిగిందని చెప్పేసి క్లియర్ కట్ గా సిపి సాయి చైతన్య గారు చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది మళ్ళీ జరగకుండా ఉండేందుకు, దాంతోపాటు పోలీస్ అన్నల గురించి మనం మాట్లాడుకుంటే ఇలా ప్రజల గురించి ప్రజల రక్షణ గురించి వాళ్ళు ఎంతో పాటుపడతా ఉన్నారు. కాకపోతే అలాంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ పోలీస్ అన్నలకే రక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నామనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారన్న దీని గురించి? మన నిజామాబాద్ జిల్లాలోని ఇక్కడ వినాయక్ నగర్ లో గత 4-5 రోజుల కింద సంఘటన అయిందంటే, ఎవరైతే రియాజ్ అనే వ్యక్తి అతను ఒక దొంగతనం, దాదాపు అతని పైన 30 నుంచి 35 కేసులు, థెఫ్ట్ కేసులు ఉన్నాయి, 5 చనిస్నాన్ కేసులు ఉన్నాయి, 3 మర్డర్ కేసులు ఉన్నాయి, 2 అటెంటివ్ మర్డర్ కేసులు ఉన్నాయి. ఇట్లాంటి వ్యక్తిని సిసిఎస్ కానిస్టేబుల్ అయిన ప్రమోద్ గారు, భీమరావు గారు, ఇంకో వ్యక్తి కానిస్టేబుల్ గారు వెళ్ళి వాళ్ళు అక్కడ అతను తీసుకొని వచ్చారు. బుల్లెట్ థెఫ్ట్, బుల్లెట్ వాహనాలను కూడా దొంగతనం చేస్తాడు. ఇట్టి విషయంలోనే మరి అతను ఒత్తిడి తీసుకొస్తున్నాడు, వాళ్ళు దొరకలేడు అన్నప్పుడు సిసిఎస్ కానిస్టేబుల్ అయిన ప్రమోద్ గారు అతన్ని వెళ్ళి అక్కడ అతన్ని వెతికి తీసుకొచ్చే క్రమంలో కొద్ది దూరంలో పోలీస్ స్టేషన్ కొత్తవేటి దూరంలోనే మరి తను బట్టలో దాచుకున్న తన కత్తితో మరి కానిస్టేబుల్ యొక్క ఛాతీలో పడడం వల్ల అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దాన్ని ఆపేపోయే ప్రయత్నం ప్రమోద్ గారి అల్లుడు గారి పైన కూడా దాడి జరిగింది. అదే ఎస్ఐ భీమరావు గారి పైన, అతనితో ఇంకో కానిస్టేబుల్ పైన దాడి జరిగినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారి విషయంలో అక్కడ దాడి జరిగిన టైంలో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ కుప్పకూలిపోయిన పరిస్థితుల్లోనే ఆ టైంలోనే చాలా మంది వీడియోలు చిత్రీకరిస్తూ ఉన్నారు, వీడియోలు తీసుకుంటా ఉన్నారు. కాకపోతే ఆయనని ఎవరు కూడా హాస్పిటల్కి తరలించలేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ సిపి సాయి చైతన్య గారు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూస్తుంటే. సో దీని గురించి ఇందులో 2 రకాల విషయాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ ఎప్పుడైతే ఒక వ్యక్తి, అది కానిస్టేబుల్ కావచ్చు, సాధారణ వ్యక్తి కావచ్చు, అతని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అతనికి ప్రథమ చికిత్స అందిస్తే ఖచ్చితంగా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి అయితే ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరు కూడా అరగంట సేపు వీడియోలు, ఫోటోలు తీసుకోవడం తప్ప ఎవరు కూడా సాయం చేయకపోవడము, అక్కడ ఆటోలు కూడా ఆపకపోవడం అనేది మాత్రం చాలా సిగ్గుచేటు. ఈ విషయాన్ని కమిషనర్ గారు వారు స్వయంగా చెప్పడం వల్ల నేను అది వీడియో చూసిన తర్వాత మేము చలించిపోవడం జరిగింది. ఆ 2 రోజులు లోకల్ లేకపోవడం వల్ల కొంచెం అది మేము చూడలేదు. మరుసటి రోజు ఆ వీడియో చూసినట్టు ఎవరు ఆపలేదు, ఎవరు చూడలేదు, ఎవరు సహకరించలేదని మాత్రం చాలా సిగ్గుచేటు. అసలు మానవతావాదం ఉన్నదా, ప్రజల్లో చచ్చిపోయిందనే విధంగా ఉన్నది. మనం ఒక వ్యక్తికి సాధారణంగా ఒక ఈరోజు చిన్న కుక్కలకు పిల్లలు జరిగితేనేమో అయ్యో పాపం తలడిపోతాం, అట్లాంటిది ఒక వృత్తిలో ఉన్న, ఒక వృత్తి ధర్మం పాటిస్తున్న, తన ఉద్యోగం చేస్తున్న కానిస్టేబుల్ ఒక దొంగ దాడి చేస్తుంటే మనం అందరం కూడా
10, 20, 50 మంది ఉన్నప్పుడు మనం అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాడు దొరికేవాడు. కానిస్టేబుల్ ప్రాణాలు అతను బతికేవి. అక్కడ ఏమైందంటే అక్కడ ప్రజల నిర్లక్ష్యము, పట్టించుకోకపోవడం కూడా ఒక ప్రజల యొక్క తప్పే. ఇక ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నా, చంపేవాడు కాదు, అక్కడ చంపేటప్పుడు చూసేవాడు కూడా నిరసన కిందకి వస్తాడు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మార్చుకోవాలా. ఎక్కడైనా సరే మన వాళ్ళు మనము ఉంటే ఏది ఉందంగా ఉంటుందో ప్రతి ఒక్కరు అదే విధంగా ఆలోచించి మానవతా కోణంలో కనుక కాపాడి ఉంటే ఈరోజు కానిస్టేబుల్ గారు, ప్రమోద్ గారు బతుకుండేవారని చెప్పేసి ఈ సందర్భంగా అనుకుంటున్నాను. సో దీంట్లో ఎవరైతే రియాజ్ ఉన్నారో, రియాజ్ గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళంతా ఒక గ్యాంగ్. ఈ గ్యాంగ్ తోని చాలా రకాలైనటువంటి దొంగతనాలు, దాంతోపాటు చైన్ స్నాచింగ్, మీరు చెప్పినట్టే ఏవైతే కొన్ని అటెంప్ట్ మర్డర్ కేసెస్ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. బోధనే కావచ్చు, నిజామాబాద్, సో ఈ ఏరియాలలో ఇట్లాంటివి జరిగినాయని చెప్పేసి మాట్లాడుతాను. సో వీళ్ళు ఇంత ఇలా జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఇవాళ కత్తులు, ఆ తలవార్లు పట్టుకొని ఇలా తిరుగుతూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కత్తి అనేది ఒక సాధారణ వ్యక్తులపైన దాడి చేయడం అనేది ఒకెత్తి అయితే, ఇక్కడ పోలీస్ పైన అతను ఇంత భయం లేకుండా ఆయన దాడికి పాల్పడ్డాడు అని అంటే మీరు ఒక్కసారి ఏం చెప్తారు దీని గురించి? సో ఇక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆరా తీయాల్సిన అవసరం ఉందని చాలా మంది చెప్తా ఉన్నారు. సో మీరు ఏం చెప్తారు? తనం ఎవరు ఏం చేయలేరు, చట్టాలు మాకేం చేయలేవు, మా చుట్టాలనే విధంగా వీళ్ళు తప్పుగా భావించుకొని మరి పోలీసు పైనే దాడి అని. వాస్తవాన్ని చెప్పాలంటే ఒక సాధారణ వ్యక్తిని చంపడం, కొట్టడం ఒకవైపు అయితే, డ్యూటీలో ఉన్న పోలీసులను చంపడం అనేది మాత్రం ఇది ఖచ్చితంగా సవాలే. ఇట్టి సవాలని వెంటనే ఇటు విషయంలో ఈ కానిస్టేబుల్ హత్య విషయంలో వెంటనే తెలంగాణ డీజీపీ గారైన శివధర్ రెడ్డి గారు స్పందించడం, వెంటనే దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పడం, అదేవిధంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా స్పందించడం, వాళ్ళు కూడా మాట్లాడము. ఇక్కడున్న సిపి సాయిచంద్ర గారు నిద్రాహారాలు మరి 2 రోజులు మరి ఒక 20 బృందాలుగా విడిపోయి వాళ్ళని పట్టించి జల్లడబట్టి 2 రోజులనే మరి హంతకుడిని పట్టుకోవడం మాత్రం వాళ్ళ ఖచ్చితంగా అభినందనీయం. ఇదే సందర్భంగా రియాజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ రోజు మనం చూసినట్లయితే నేను ఛానల్ చూడాలంటే మానవ హక్కుల వేదిక రియాజ్ ఎన్కౌంటర్ బూటకమ్మ దీనిపైన మాట్లాడుతున్నాడు. కనీసం సిగ్గుండాలి మానవ హక్కుల వేదిక. ఎవరైతే కానిస్టేబుల్ చనిపోయిండో అతను ఏ వర్గానికి చెందిన వాడు, ఒక బీసీఎస్సీ వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు అతను చనిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నాం. నేను కూడా మానవ హక్కుల సంఘంలో 25 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాము. మరి మానవత్వం కోసం, మానవాల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. కానీ ఒక డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్కి రక్షణ లేకపోతే మరి సామాన్య ప్రజల రక్షణ ఎట్లా? కాబట్టి అతను ఆ వ్యక్తి కానిస్టేబుల్ అని చెప్పడము, అదేవిధంగా సయ్యద్ ఆసిఫ్ అనే వ్యక్తి అడ్డుకునే ప్రయత్నం చేసిన సయ్యద్ ఆసిఫ్ అనే వ్యక్తిని కూడా పట్టుకునే ప్రయత్నం చేసి అతని పైన కూడా ఖర్చుతో దాడి అతను ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు పోలీసు వారే సిపి చైతన్య గారు స్వయంగా వారి ఖర్చుతో మరి మల్లారెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ప్రభుత్వం కూడా అతనికి హామీ ఇస్తుంది. స్వయంగా ప్రభుత్వ డీజీపీ గారు కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి అన్న ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే, మానవ హక్కుల వేదిక వాళ్ళు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తా ఉన్నారు అనే దాని గురించి మాట్లాడితే చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ ఎన్కౌంటర్ అనేది ఏ రకంగా జరిగింది, అక్కడ వాళ్ళ ప్రాణాలని తెగించి మరి అక్కడ వాళ్ళు విధి నిర్వహణ చేస్తా ఉన్నారు. ఆ టైంలో ఆ ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర ఉన్నటువంటి గన్నుతోనే వాళ్ళ పైన ఫైర్ చేస్తారేమో అనే దాంతోనే వీళ్ళంతా ఇది ఎన్కౌంటర్ చేసామని ఇంత క్లియర్ కట్ చెప్తా ఉన్నారు. సో వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇలా ఎవరిదైనా ప్రాణమే అని చెప్పేసి వాళ్ళు ఎవరికైతే రియాజ్ అనే ఎవరైతే ఆ క్యాండిడేట్ ఉన్నాడో వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పేసి నిజామాబాద్ ప్రజలంతా ఖండిస్తా ఉన్నారు. సో అసలు ఇట్లాంటి వాళ్ళని పెట్టి అంటే వాళ్ళని పట్టుకొని మేపాలనా, లేకపోతే ఇట్లాంటి వాళ్ళని లేకపోతే ఉరేయానా, లేకపోతే ఎన్కౌంటర్ చేసి చంపేయాలన్నా అన్నట్టుగా చాలా మంది అని అనుకున్నారు. సో నిన్న దీపావళి నాడు ఎన్కౌంటర్ లో అతను చనిపోవడం అనేది నిజంగా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన వ్యక్తి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మానవ హక్కుల సంఘాలు ఏర్పడ్డాయి. మా భారత రాజ్యాంగం మానవుడికి ప్రతి హక్కులు ఇచ్చింది, 6 రకాల హక్కు ఇచ్చింది. హక్కు ఇచ్చినప్పుడు హక్కుని సద్వినియోగం విషయంగా మంచి సమాజానికి ఉద్ధరించే విధంగా ఉన్న హక్కులను ఉపయోగించుకోవాలి. కానీ ఒక టెర్రరిస్టుకు, ఒక కమ్యూనిస్ట్, ఒక నక్సలైట్ కి, లేదంటే ఒక రౌడీ షీటర్ కి, ఒక రేపు చేసిన వ్యక్తికి, ఒక మర్డర్ చేసిన వ్యక్తికి సపోర్ట్ చేయడం అంటే తెలంగాణ మానవ హక్కుల వేదికకు, నేను కూడా మానవ హక్కుల సంఘంలో పనిచేస్తున్నాను కాబట్టి చెప్తున్నా, హక్కులు అనేవి రౌడీ షీటర్లకు, గూండాలకు, రౌడీలకు, నక్సలైట్లకు, టెర్రరిస్టులకు కాదండి. సామాన్య ప్రజలు ఎవరైతే ఒకవేళ అనుకోకుండా తప్పుడు కేసుల వల్ల, తప్పుడు ఫిర్యాదుల వల్ల కనుక ఇరుకుతే వాళ్ళని కాపాడడానికి ఏర్పాటు చేయబడే హక్కులు తప్ప క్రిమినల్ కోసం కాదు. ఒకవేళ అతను ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి హత్య చేసినప్పుడు అది అతని మీద పూర్తిగా విచారణ జరిగి అతని మీద నేరాభియోగం పూర్తిగా వివరణ వచ్చి సాక్ష్యాలు ముందుకు చేరక నిందితుడు కాదు. కానీ అప్పటి వరకైతే అది క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి అంటే ఇతను హత్య చేసిండా లేదా, ఎంక్వైరీ చేసిరా లేదా అంటే క్లియర్ ఉన్నది. ఇక్కడ హత్య రియాజ్ అనే వ్యక్తి ప్రమోద్ కానిస్టేబుల్ గారిని చంపడం అనేది పబ్లిక్ గా జరిగింది. అతను స్వయంగా చేసిండు. అదేవిధంగా అదే వ్యక్తి ఎక్కడైనా ఎస్ఐ పైన దాడి చేసిండు, అతని చేతులు కోసుకుపోయినాయి, అతను కూడా గాయాలైనాయి.
అదే వ్యక్తి మళ్ళీ పారిపోయినప్పుడు మళ్ళీ పట్టుకునే క్రమంలో ఆ సారంగపూర్ ఏరియాలో ఒక వెల్డింగ్ షాప్ లో పనిచేస్తున్న సయ్యద్ ఆసిఫ్ అనే వ్యక్తి ఇతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి పైన కూడా దాడి చేయడం జరిగింది. అంటే ఇతను ఎవడు వడ్డేస్తే వాడిని చంపుతుంటే, ఎవరిని చంపుతుంటే, పిచ్చి కుక్కలాగా ఎవరిని కరుస్తుంటే కూడా మీరు రోడ్డు పైన వదిలేస్తుంటే మీరు మానవ హక్కుల వేదిక కాపాడతారా? మీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైనా సరే మీ అందరికీ మాట్లాడుతున్నాం. మేము కూడా మానవ హక్కుల సంఘాలపై ఇటువంటి మానవ హక్కుల వెంటనే మూసుకోవాలా. మీ పౌర హక్కులు మానవ హక్కుల పేరు పెట్టుకొని ఒక రౌడీ షీటర్లకు, నక్సలైట్లకు, మరి గుండాలకు, ఈ విధంగా టెర్రరిస్టులకు మేము సపోర్ట్ చేస్తామంటే ఊరుకునేది లేదు. ప్రజలందరూ చైతన్యం కావాలి. ఇట్లాంటి వేదికల్ని మనం కూడా విమర్శించాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. మేము ఇక్కడ ఎన్నుకౌంటర్ని మేము సమర్థించారు, కానీ చేసిన వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి అయినప్పుడు ఒక పిచ్చి కుక్కకు ఎర్రలేసి రోడ్ల మీద తిరుగుతున్నది కరుస్తుందంటే లేదు మేము కాపాడుతాము అంటే తీసుకుపోయి మీ ఇంట్లో ఉంచుకోండి ఎర్ర కుక్కని, అప్పుడు అర్థమవుతుంది కదా. అది మీకు కరిస్తే మీకు అర్థమవుతుంది కదా బాధ. ఈ రోజు ఒక 3 పిల్లల తండ్రి, ఒక కుటుంబానికి ఆసరా, తన చిన్న పిల్లలు ఉన్నారు అతనికి. ఆ 3 పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, అతని భార్య పరిస్థితి ఏం కావాలి, అతనిపై ఆధారపడే తల్లి పరిస్థితి ఏం కావాలి, దాని గురించి ఎవరు మాట్లాడరా? వాళ్లకు లేవా హక్కులు? పోలీసులకు లేవా హక్కులు? సామాన్య ప్రజలకు లేవా హక్కులు? చంపే వ్యక్తులకు, రౌడీ షీటర్లకు ఉండాలే హక్కులు ఉంటాయా? మానవ హక్కుల వేదిక సిగ్గుపడాలి. మానవ హక్కుల వేదిక కనీసం ఇంత నిజాయితీ లేకుండా నేను 3-4 రోజులుగా చూస్తూ ఉన్నా. మా కానిస్టేబుల్ హత్య తర్వాత ఎవరైనా మాట్లాడతారేమో అని. ఒక్క మానవ హక్కుల సంఘం మాట్లాడాలి, ఒక్క పౌర హక్కుల సంఘం మాట్లాడాలి. ఎప్పుడైతే రియాజ్ ఎన్కౌంటర్ జరిగిందో ఒక వ్యక్తి ఆల్రెడీ మనం గమనించాలి, ప్రజలు కూడా గమనించాల్సిన ఒకే పోలీసు వారు చేసింది 100% న్యాయం అని చెప్పడానికి ఈరోజు సోషల్ మీడియా వేదికలో ప్రతి ఒక్కరు సమర్థిస్తున్నారు. కొందరు తమని తాము గొప్పగా మేము ఉన్నామని చూపించుకుని డబ్బా కొట్టుకునే తప్పుడు కొందరు వ్యక్తులు తప్ప అందరూ 99% అందరూ కూడా పోలీసు సమర్థిస్తున్నారు. ఇట్టి విషయంలోనే కరాఖండగా చెప్తున్నాము. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి ఆల్రెడీ 2 మర్డర్ కేసులు ఉన్నాయి అతని మీద, అటెంటివ్ మర్డర్ కేసులు ఉన్నాయి. దాదాపు మొత్తం కలిపి 61 కేసులు ఉన్నట్టుగా ఈ రోజు వచ్చిన సమాచారము. 61 కేసుల తర్వాత బయట తిరుగుతున్నాడంటే చట్టం ఇచ్చిన అవకాశం. కొన్ని మార్చుకోవాల్సిన వ్యక్తిని మార్చే ప్రయత్నం చేస్తున్న పోలీసులు తను ఒక దొంగతనం కేసులో పట్టుకొస్తున్నప్పుడు దాడి చేసి కానిస్టేబుల్ని చంపడమే కాకుండా అతని అల్లుడి పైన దాడి చేయడం జరిగింది. అక్కడ అడ్డుకున్న ఎస్ఐ పైన దాడి జరిగింది. 3 పైన దాడి చేసిన వ్యక్తి, 4వ వ్యక్తి సయ్యద్ ఆసిఫ్ పైన కూడా దాడి జరిగింది. అతను కూడా ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఇప్పుడు అడ్డొచ్చిన చంపుకుంటా పోనా? నేను మానవ హక్కుల వేదికను అడుగుతా ఉన్నా, ఇది పద్ధతేనా? అంటే చంపుతూ పోతుంటే మీరు చూస్తూ ఉంటారు, వారి గురించి మాట్లాడరా? ఇది సరి అనేది కాదు. అదే విధంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రమోద్ గారికి కూడా హక్కులు ఉన్నాయి. అతని పరివారానికి, పిల్లలకు కూడా జీవించే హక్కు ఉన్నది. ఆ హక్కును కోల్పోయే విధంగా చేసింది రౌడీ షీటర్ ఈ రోజు ఇతన వ్యక్తి. అదే విధంగా ఈ రోజు ఆసిఫ్ అనే వ్యక్తి కూడా ప్రాణభయస్థితిలో ఉన్నాడు. అతని హక్కును కూడా హరించింది. మరి హక్కులు హరించే వాడికి మీ హక్కులు ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి అనేది మాత్రం సిగ్గుచేటు. పోలీసు వారు ఆల్రెడీ వాళ్ళు పూర్తి ఎంక్వైరీ చేసి, జ్యుడిషియరీ ఎంక్వైరీ కూడా చేసి వాళ్ళు కేసుని ముగించినట్టు. ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే దీంట్లో ఇంకొక కీలకమైనటువంటి క్వశ్చన్ గా మనం చెప్పుకోవాలి ఇది. సో ఎవరైతే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారు గురించి మనం మాట్లాడుకుంటే అతని పైన దాడి చేసిన ఆ సీన్ చూస్తే ఇవాళ ఎవరైతే రియాజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఒక ఉగ్రమూలాలకు సంబంధించిన వ్యక్తిలా కనిపిస్తుందని చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ క్వశ్చన్ వేయడానికి గల కారణం చాలా నాకు రీజన్స్ ఉన్నాయి. అతను ఎక్కడ పొడిస్తే లేకపోతే ఎక్కడ కొడితే మనిషి ఈజీగా కుప్పకూలిపోతాడు అనే ఒక స్ట్రాటజీతోని ఇదంతా కూడా ప్లే చేశాడు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇక్కడ పిఎఫ్ఐ కావచ్చు, దాంతోపాటు ఏవైతే కొన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో సో దాంట్లో శిక్షణ పొందిన వాళ్ళు మాత్రమే ఇట్లా ఈ రకంగా దాడి చేస్తారు అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఒక కోవకు చెందిన వాళ్ళేనంటారు? ఖచ్చితంగా అయి ఉండొచ్చు. ఎందుకంటే కావాల్సింది ఇట్లాంటి వాళ్ళే కాబట్టి. మరి ఎటువంటి మానవతావాదం లేకుండా, మానవత్వం లేకుండా ప్రజలను చంపే ప్రయత్నం చేసేవాడిని టెర్రరిస్ట్ అంటారు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఐఎస్ఐ కావచ్చు, పిఎఫ్ఐ లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం కావచ్చు, లేకపోతే సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా ఇవాళ ఇదంతా చేసేందుకు ఇవన్నీ తయారు చేస్తా ఉన్నాము, ఇట్లాంటి శిక్షణలు ఇస్తా ఉన్నాం అని చెప్పేసి కొన్ని నిజామాబాద్లోని కొన్ని ప్రాంతాలలో ఇట్లాంటి ఏరియాలలో ఇచ్చేస్తా ఉన్నారు. సో ఇక్కడ అతను ఎవరైతే ప్రమోద్ గారి పైన అటాక్ చేసిన తర్వాత కూడా ఒక ఏరియాకి వెళ్ళి అతను తలదాచుకోవడం 2 రోజుల పాటు ఎవరికి కనబడలేదా అనేది ఇంకొక క్వశ్చన్. సో ఇదంతా చూస్తే మీకేమనిపిస్తా ఉంది? ఇక్కడ ట్రైనింగ్ అంటే పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకున్నాడు, దాంతోపాటు ఒక ఏరియాలో అతను వెళ్ళి ఉండడం అంటే ఎంత దర్జాగా ఆయన తిరిగిండు అనే దాని ఈ విషయంలో పోలీసు వారు పూర్తి దృష్టి సారించాలి. ఎందుకంటే నిజామాబాద్ సంబంధించి ఎక్కడ ఉగ్ర మూలాలు వెతికినా దానికి సంబంధించిన మూలము నిజామాబాద్ లో వస్తుంది కాబట్టి ఈ విషయంలో పోలీసులు ఒకసారి దయచేసి ప్రతి ఒక్క పార్టీలందరికీ చెప్తా ఉన్నా, పార్టీలందరికీ ఓటు బ్యాంకు కోసమో ఇంకేదో దానికోసమో లేదంటే మీ అనుచరుల కోసం ప్రయత్నం చేయకుండా ప్రజల మాన ప్రాణాలు కాపాడి సమాజాన్ని శాంతి భద్రతలు కలిగి ఉండే విధంగా
సమాజం శాంతియుతంగా ఉండాలంటే పోలీసు వారికి మనం అందరూ కూడా సహకరించాలి. ఈ రోజు పోలీసు వారు చేసే ప్రయత్నం చేశారు 100% దాన్ని ఖచ్చితంగా సమర్థించాల్సిందే. ఈ రోజు పోలీసులు ఏది చేశారు, ఎందుకంటే పోలీసులు బలంగా ఉంటే, పోలీసు వ్యవస్థ బలంగా ఉంటే, సైనిక వ్యవస్థ బలంగా ఉంటే దేశం బాగుంటుంది, పోలీసు వ్యవస్థ బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి. కాబట్టి పోలీసులని బలంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉంటుంది, ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంటుంది. అదే పోలీసు పైన దాడి జరిగితే ఖండించాల్సిన బాధ్యత కూడా మనం ఉంటుంది. అన్యాయం జరిగితే కోర్టులు ఉన్నాయి, మీకు పోలీసుల ద్వారా అన్యాయం జరిగితే ఉన్నతాధికారులు ఉన్నారు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. దాని విషయం పక్కన పెట్టండి. అదే ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే చంపిన వ్యక్తి ఉన్నాడో అతని యొక్క మానసికత ఏమైనా చూసినట్టయితే మాత్రం తీవ్రంగా ఉన్నది. కాబట్టి అతను నేర ప్రవృత్తి కలిగి చాలా భయంకరమైన వ్యక్తిగా తయారైండు. ఈ రోజు అతన్ని వదిలిపెడితే ఖచ్చితంగా ఒకవేళ ఈ రోజు సిపి గారు మీడియాలో చెప్పిన ప్రకారం ఒకవేళ అతను తీసుకున్న SLR లాక్కున్నప్పుడు ఒకవేళ లాక్ ఓపెన్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకో ఇద్దరు అక్కడ ఉన్న పోలీసులందరూ చెప్పారు. ఎందుకంటే మనం మొన్ననే మన అమెరికాలో చూసిన ఒక వ్యక్తి హాస్పిటల్లో వెళ్ళి ఒక దాదాపు 10 మందిని కాల్ చేసిండు. అంటే అతను ట్రీట్మెంట్కి వచ్చిన వ్యక్తి దగ్గర గన్ను వచ్చిన కాల్ చేసిండు. అంటే ఈ విధంగా ఒక మానసిక ప్రవృత్తి, ఏదో రకంగా మనుషులను చంపాలి, భయభ్రాంతులకు గురి చేసి తనిఖీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో పోలీసుల వారందరూ కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కాలనీలో జల్లడ పట్టి ప్రతి ఒక్క చోట్ల మరి ఇక్కడ నుంచి నిఘా పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటువంటి రౌడీ షీటర్లు, ఈ దొంగల పైన ఈ శాంతి భద్రతలు విఘాతం కలిగించి ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన పూర్తి దృష్టి సారించి దయచేసి నాయకులు కూడా ఎవరు సపోర్ట్ చేయకుండా, రికమెండేషన్లు పెట్టకుండా ఇట్లాంటి దుర్మార్గుల్ని తుడముట్టించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆ పక్క ఇల్లు కాలితే మన ఇల్లు కాలుతుంది. కాబట్టి దృష్టిలో ఉంచుకోండి. దయచేసి అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలి, పోలీసు వారు భద్రంగా ఉండాలి, పోలీసు వారు బలంగా ఉంటేనే శాంతియుతంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం.